2026 సంవత్సరం ప్రారంభంలోనే దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక శుభవార్త చెప్పింది. భారత పోస్టల్ శాఖ ద్వారా విడుదలైన తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పుడు లక్షలాది ఉద్యోగార్థుల దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది ఒక బంగారు అవకాశంగా మారింది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగ భద్రత లేక ఇబ్బంది పడుతున్న యువత, మధ్యతరగతి కుటుంబాల ఆశలు ఈ పోస్టల్ జాబ్ నోటిఫికేషన్పై నిలిచాయి. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఆర్థిక పరిస్థితులు మారాయి. ధరలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, కానీ ఆదాయం పెరగలేదు. చదువుకున్న యువతకు సరైన ఉద్యోగాలు దొరకకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 2026లో పోస్టల్ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ముందుకు రావడం అనేది కేవలం ఒక ప్రకటన కాదు, అది లక్షలాది కుటుంబాలకు ఆశను కలిగించే నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం 1-2 పోస్టులకు మాత్రమే పరిమితం కాకుండా పోస్టల్ శాఖలోని అనేక విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఉద్దేశించబడింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు, చిన్న పోస్టాఫీసుల నుంచి ప్రధాన డివిజనల్ కార్యాలయాల వరకు ఉద్యోగాలు అందుబాటులో ఉండటం వల్ల అన్ని వర్గాల అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. పోస్టల్ ఉద్యోగాలు అంటేనే స్థిరత్వం, భద్రత, గౌరవం అనే భావన భారతదేశంలో బలంగా ఉంది. ఒకసారి ఉద్యోగంలో చేరితే రిటైర్మెంట్ వరకు భద్రంగా జీవించవచ్చనే నమ్మకం యువతలో ఉంది. అందుకే ప్రతి పోస్టల్ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా భారీ స్పందనను పొందుతుంది. 2026 నోటిఫికేషన్ కూడా అదే స్థాయిలో కాకుండా దానికంటే ఎక్కువ ఆసక్తిని రేపుతోంది. ఈ తాజా నోటిఫికేషన్లో ప్రధానంగా తక్కువ అర్హతలు ఉన్న అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించడం మరో ముఖ్యమైన అంశం. అందరూ డిగ్రీలు, టెక్నికల్ కోర్సులు చేయలేని పరిస్థితుల్లో కనీస విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగం దొరకడమనేది చాలామందికి జీవితాన్ని మార్చే అవకాశమవుతుంది. గ్రామీణ యువత, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారు ఈ అవకాశాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నారు. 2026లో పోస్టల్ శాఖకు ఎందుకు ఎక్కువ ఉద్యోగాలు అవసరమయ్యాయి అన్నది కూడా గమనించాల్సిన విషయం. గతంలో పోస్టాఫీస్ అంటే కేవలం ఉత్తరాలు పంపే శాఖగా ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. పోస్టల్ శాఖ ద్వారా బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, ప్రభుత్వ పథకాల అమలు, పెన్షన్ల పంపిణీ, ఇన్సూరెన్స్ సేవలు వంటి అనేక పనులు జరుగుతున్నాయి. ఈ పనుల భారం పెరగడంతో కొత్త ఉద్యోగాల అవసరం తప్పనిసరిగా మారింది. ఇంకో ముఖ్యమైన అంశం డిజిటలైజేషన్. 2026 నాటికి పోస్టల్ శాఖను పూర్తిగా ఆధునీకరించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కంప్యూటర్లు, ఆన్లైన్ సిస్టమ్స్, డేటా ఎంట్రీ, డిజిటల్ పేమెంట్స్ వంటి పనులు పెరిగాయి. దీనికి అనుగుణంగా యువతను ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్న ఆలోచనతో ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు పొందినవారికి లభించే ప్రయోజనాలు కూడా పెద్ద ఆకర్షణగా మారాయి. స్థిరమైన నెల జీతం, పెరుగుతున్న డీఏ, ప్రభుత్వ ఉద్యోగులకు లభించే సెలవులు, వైద్య సదుపాయాలు, భవిష్యత్తులో పెన్షన్ వంటి సౌకర్యాలు యువతను ఈ ఉద్యోగాల వైపు బలంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలున్న యువతకు ఇది ఒక జీవిత భరోసాగా మారుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షలాది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్పై చర్చలు మొదలుపెట్టారు. కోచింగ్ సెంటర్లు, ఆన్లైన్ గ్రూపులు, ఉద్యోగ అలర్ట్ ఛానెల్స్ అన్నీ ఈ పోస్టల్ జాబ్ నోటిఫికేషన్ గురించే మాట్లాడుతున్నాయి. ఇది 2026లో విడుదలైన అత్యంత చర్చనీయాంశమైన ఉద్యోగ ప్రకటనల్లో ఒకటిగా మారిందని చెప్పవచ్చు. అయితే నిపుణులు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నారు. ఇది పెద్ద అవకాశమైనా పోటీ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. అందుకే అభ్యర్థులు ముందుగానే సిద్ధం కావాలని సూచిస్తున్నారు. నోటిఫికేషన్ను పూర్తిగా చదవడం, అర్హతలు సరిచూసుకోవడం, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం చాలా అవసరం. నిర్లక్ష్యం చేస్తే ఈ అవకాశం చేజారిపోతుందని హెచ్చరిస్తున్నారు.